హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకో 4 వీక్స్లో బిగ్ బాస్ గేమ్ షో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 4 వీక్స్లో ఓన్లీ 3 వీక్స్ గేమ్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. ప్రజెంట్ హౌస్లో ఉన్న 10 మెంబర్స్లో టాప్ 5లో ఎవరు ఉంటారు, అలాగే ఈ సీజన్కి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అని వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్ ద్వారా గేమ్ అనేది చేంజ్ చేస్తే అది కొంతమందికి ప్లస్ మరి కొంతమందికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. దీంతో టాప్ 5 ఈక్వేషన్స్ మారిపోయి ఈ సీజన్ ఇన్ఫినిటీ లిమిట్లెస్ సీజన్ కాబట్టి ఏదైనా షాక్ ఇచ్చి ఫైనల్ వీక్ 8 నెంబర్స్ ని తీసుకువచ్చి మిడ్ వీక్ లో 3 నెంబర్స్ ని ఎలిమినేట్ చేస్తాడా, లేక ఈ 3 వీక్స్ లో 12th వీక్ ఒక డబుల్ ఎలిమినేషన్, అలాగే 13th వీక్ ఒక సింగిల్ ఎలిమినేషన్, ఇక 14th వీక్ లో డబుల్ ఎలిమినేషన్ చేస్తాడా అనేది కమింగ్ వీక్స్ లో తెలిసిపోతుంది. ఇక ఈ సీజన్ కి టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఎవరికి ఉందంటే నేనైతే నా టాప్ 5 కాకుండా నా టాప్ 4 పొజిషన్ చెప్తాను. 5th పొజిషన్ అనేది టికెట్ టు ఫినాలే వీక్ డిసైడ్ చేస్తుంది ఎవరుంటారని. ఇన్ కేసు టికెట్ టు ఫినాలే టాస్క్ నిఖిల్ విన్ అయితే పృథ్వీ అయితే టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంటుంది. నిఖిల్ ఫ్యాన్స్ అయితే అతనికి ఓట్లు వేస్తారు. పృథ్వీ కూడా ఫ్యాన్ బేస్ ఉంది, కానీ టాప్ 5 వరకు వెళ్లే ఫ్యాన్స్ అయితే ఎక్కువ మంది లేదు. లేదా టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రేరణ విన్ అయితే యష్మి టాప్ 5 లో ఉంటుంది. ఈమె కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు, కానీ కొంచెం తక్కువ ఉన్నారు. లేదా టికెట్ టు ఫినాలే వీలే విన్ అయితే నామ్స్ లోకి వచ్చి ఈ 2 వీక్స్ సేవ్ అయితే డైరెక్ట్ గా టాప్ 5 కి వెళ్తారు. లేదా నబిల్ గానీ గౌతమ్ గానీ విన్ అయితే అవినాష్ గానీ రోహిణి గానీ వీళ్ళలో ఒకరు వెళ్తారు. ఇక ఈ 2 వీక్స్ సేవ్ అయితే నామ్స్ నుండి. నా టాప్ 4 పొజిషన్స్ ఎవరంటే ఫస్ట్ నిఖిల్ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు. ఇక సెకండ్ గౌతమ్ మనోడు కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఇక నబిల్ టాప్ 3, టాప్ 4 ప్రేరణ. ఈ 4 నెంబర్స్ టాప్ 4 లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 వీక్స్ వీళ్ళ గేమ్ ఫెయిర్ గా మాస్క్ లేకుండా ఉంటాయి. ఇక టైటిల్ విన్నర్ ఎవరు అవుతారంటే ఖచ్చితంగా ఈ సీజన్ కి నిఖిల్ విన్నర్ అవుతాడు, ఇది పక్క. ఇక గౌతమ్ అయితే రన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చిన హింట్స్ ని గేమ్ ని చేంజ్ చేస్తే అది పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ అయితే విన్నింగ్ రేస్ లని తప్పుకునే ఛాన్స్ ఉండొచ్చు. టాప్ 1 పొజిషన్ కి గౌతమ్ కూడా నిఖిల్ కి గట్టి పోటీ ఇస్తాడు. గౌతమ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కంప్లీట్ గా ఈ 3 వీక్స్ గేమ్ డిసైడ్ చేస్తుంది విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు అనేది. ఇక నబిల్ కూడా విన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 వీక్స్ నుండి నామ్స్ లోకి రావడం లేదు కాబట్టి ఇతను ఓట్ బ్యాంక్ గురించి పక్కా చెప్పలేము. ఈ వారం మాత్రం పక్కా నామ్స్ లోకి వస్తాడు. ఇక విష్ణుప్రియ కూడా టాప్ 5 లో ఉండే ఛాన్స్ అయితే 50-50 ఉండొచ్చు. ఈమె కమింగ్ వీక్స్ లో పృథ్వీ వెనకాల పడకుండా తన గేమ్ తను ఆడుకుంటే ఈమె ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈమెని టాప్ 5 లో పెడతారు. లేదంటే ఎప్పటిలాగే ఉంటే టాప్ 5 లో ఉండడం కష్టం. సో ఇది ఫ్రెండ్స్ నా టాప్ 5 లిస్ట్. ఇక మీ టాప్ 5 ఎవరనేది, బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. నేను ఎవరు పిఆర్ని కాదు ఫ్రెండ్స్, వాళ్ళు హౌస్లో ఆడే గేమ్ని బట్టి చెప్పాను అంతే. నువ్వు వాళ్ళ పిఆర్వి వీళ్ళ పిఆర్ టీమ్ అని కమెంట్ సెక్షన్లో ఫుల్గా వేసుకుంటున్నారు. నేను జస్ట్ స్మాల్ యూట్యూబర్ని. నా ఛానల్కి అసలు వ్యూసే రావు, ఫాలోవర్స్ కూడా చాలా తక్కువే ఉన్నారు. అటువంటిది నాకు ఎందుకు వాళ్ళు డబ్బులు ఇస్తారు? ల్యాక్స్లో వ్యూస్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారేమో, కానీ మా లాంటి స్మాల్ యూట్యూబర్స్కి ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. నా ఛానల్ వీకెండ్ అన్న కాకుండా వీక్ డేస్లో కూడా కొంచెం వీడియోని చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక నా ఛానల్ ఎవ్రీడే 3 to 4 వీడియోస్, జస్ట్ 1 minute 2 minutes వీడియోస్ మాత్రమే పెడతాను ఫ్రెండ్స్. మార్నింగ్ 6:54 కి, ఆఫ్టర్నూన్ 1 PM కి, ఈవినింగ్ 6:30 PM కి, అలాగే నైట్ 9:54 కి పెడతాను. నోటిఫికేషన్ రాకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక హౌస్ లో అయితే నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళని 2 నామినేట్ చేయాలి. ఈసారి నామినేషన్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. అన్ని నామినేషన్స్ లో ఫుల్ ఫైర్ ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఈసారి నామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఎంతమంది నామినేట్ అయ్యారు, ఎవరెవరు నామినేషన్ లోకి వచ్చారు అనేది నాకు కన్ఫర్మ్ అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక ఈ వారం ఎవరు నామినేషన్ లోకి వచ్చే అవకాశం ఉంది, అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.